హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాప్టర్ ఆన్లైన్ క్లాసెస్. ఈవినింగ్ మనము ఒక స్పెషల్ ఆర్థమెటిక్ రీజనింగ్ బ్యాచ్ కంప్లీట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 10 డేస్ మీకు ఫ్రీ లైవ్ క్లాసెస్ వస్తాయి. కంప్లీట్ రియల్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో అలా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం డైరెక్ట్ టాపిక్లో ఎంటర్ అవుతాం. రేపు టాపిక్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. విత్ ఇన్ 2 డేస్లో ఈ లైవ్ బ్యాచ్లో ఏమేమి కవర్ చేస్తూ ఉంటాం అని కూడా ఉంటుంది. అండ్ ఈ లైవ్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే మీరు ఎట్ ఎ టైం లైవ్ క్లాస్ని వాచ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు లైవ్లో అవైలబిలిటీ లేకపోతే మీరు తర్వాత కూడా ఈ క్లాస్ని వాచ్ చేయొచ్చు. సో ఈ 1 వీక్ మొత్తం లైవ్ క్లాసెస్ అన్ని కూడా మీకు యూట్యూబ్లో వస్తాయి. అండ్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు రాప్టర్ అకాడమీ మొబైల్ అప్లికేషన్లో ఛాంపియన్స్ బ్యాచ్ అని ఉంటుంది మనకు. తర్వాత మిషన్ కాకి అని ఉంటుంది. ఈ 2 కోర్సెస్లో లైవ్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. మిషన్ కాకి అనేది కంప్లీట్ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్తో కలిపి, అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్తో కలిపి మిషన్ కాకి అనే కోర్స్ ఉంటుంది. తర్వాత ఓన్లీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ తోటి మనకు ఛాంపియన్స్ బ్యాచ్ అని ఉంటుంది. సో ఎట్ ఏ టైం ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ ఉన్నప్పుడు ఈ 2 బ్యాచ్లు లైవ్ వస్తుంది. జనరల్ స్టడీస్ ఉన్నప్పుడు మిషన్ కాకిలో జనరల్ స్టడీస్ లైవ్స్ వస్తూ ఉంటాయి. త్రూఅవుట్ వీక్ 24/7 క్లాసెస్ అవ్వడం జరుగుతుంది మీకు. క్లాసెస్తో పాటు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 డేస్కి ఒక ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్ మీరు కంప్లీట్గా మీకు ఒక సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. రాని క్వశ్చన్స్ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు డౌట్ లాగా. సో వాటి సొల్యూషన్స్ కూడా మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో మీకు ఎవ్రీథింగ్ అప్డేట్స్ కానీ, క్లాసెస్ కానీ, మెథడాలజీ కానీ, ఇంకేమైనా కాన్సెప్ట్స్ కానీ, కొత్త పీవైక్యూ కానీ, డౌట్ సెషన్స్ కానీ ఎవ్రీ కూడా ఆ గ్రూప్లలో మీరు డిస్కషన్ చేయొచ్చు. సో మీకు క్లాస్ ఉన్నప్పుడే పట్టించుకోవడం కాదు, క్లాస్ లేని తర్వాత కూడా డౌట్స్ మీకు క్లారిఫైడ్ అని కూడా మేము ఉంటాం. దాంతోపాటు ఒక స్పెషల్ ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా మీకు లైవ్తో పాటు ఉంటాయి. సో వీకెండ్స్లో ఒక టాపిక్ ఒక 30% అయిపోయిన తర్వాత మనకు స్పీడప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. వాటి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 360 డిగ్రీస్ కాంపిటిటివ్ ఎగ్జామ్లో మీరు జాబ్ కొట్టే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్సులో భాగంగా ఈ రోజే నేను మీకు ఏంటంటే ఫస్ట్ లైవ్ రోజు మీకు డైరెక్ట్ నేను టాపిక్లో ఎంటర్ అవుతున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చే ఈ కోర్స్ పేరు మనకు స్పెషల్ ఛాంపియన్స్ బ్యాచ్. ఈ బ్యాచ్ దేనికి సూటబుల్ ఉంటుందంటే కంప్లీట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్కి అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాథమెటికల్ క్లాసెస్ అనేది వాళ్ళకి లైవ్ రావడం జరుగుతుంది. ఆ స్కెడ్యూల్ కూడా మీకు వన్స్ ఒకసారి వచ్చినప్పుడు గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారు. స్పెషల్ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ ఉంటాయి. అంటే ఏంటిది, జామెట్రీ కానీ, కోఆర్డినేషన్ జామెట్రీ కానీ, లాగరిథమ్స్ కానీ, ఆల్జిబ్రా కానీ, తర్వాత లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ, సో తర్వాత ఏంటి నంబర్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ సిస్టమ్ విత్ ఎల్సిఎం హెచ్ఎఫ్ కానీ అవన్నీ కూడా సపరేట్గా మీకు డిజైన్ చేయడం జరిగింది. అవి మీకు ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వస్తుంటాయి. ఏదైతే ప్యూర్ మ్యాథమెటిక్స్ చెప్తున్నామో ట్రిగ్నోమెట్రీ కూడా కానీ అవన్నీ కూడా సపరేట్ లైవ్, ఇంక్లూడింగ్ ఈ ఆర్థమెటిక్ లైవ్తో పాటు కూడా ఎక్స్ట్రా మీకు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్ డిలీట్ అవ్వదు. ఆ లైవ్ మీరు మిస్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా, గృహిణులైనా, లేదా ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ పీసీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా, డిగ్రీ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా ఇది తీసుకోవచ్చు. ఈ కోర్స్ వ్యాలిడిటీ మీకు 6 months డ్యూరేషన్ ఉంటుంది, 1 year డ్యూరేషన్ ఉంటుంది మీకు. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రైస్ అనమాట, దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇప్పుడు మేము అనౌన్స్ చేయము, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాని చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. డోంట్ వరీ. ఈ 10 days మీరు క్లాసెస్ వినే డిసైడ్ అవ్వండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో ప్రాక్టీస్ పేపర్స్ కూడా మీ గ్రూప్లో పెడతా ఉంటారు. ఈ 10 days వరకు ఏవైతే ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయో అవి గ్రూప్ మనము ఆ రాప్టర్ అకాడమీ అఫీషియల్ గ్రూప్ ఉంటుంది మనది, టెలిగ్రామ్ గ్రూప్, అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. వన్స్ 10 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రైవేట్ గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. అందులో ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మీకు అందులో మీరు ఏదైనా డౌట్ కూడా ఉన్నా పోస్ట్ చేయొచ్చు. ఆ డౌట్ సొల్యూషన్స్ కూడా అందులో మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో మరి టాపిక్లో ఇంట్రొడ్యూస్ అవుతాం. అదేవిధంగా మిషన్ కాకి కూడా ప్యూర్ కంప్లీట్ ఎస్ఐపిసికి కంప్లీట్ సిలబస్. సో దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎవరైతే ఆఫ్లైన్ రావడానికి వీలు కాదో వాళ్ళకి కంప్లీట్ సిలబస్ తోటి మిషన్ కాకి కోర్స్ కూడా లాంచ్ అవుతుంది. అదే రోజు లాంచ్ చేస్తున్నాము. బట్ దానిలో ఈ 10 days అయితే మీకు ఆర్థమెటిక్ క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ మీకు జనరల్ స్టడీస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? జనరల్ స్టడీస్ కూడా ఈ 10 days అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్ కూడా ఒక 3-4 days మీకు ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టీమ్ పాలిటిక్స్ అనేది ఒక 2 days ఫ్రీ లైవ్ ఇస్తూ ఉంటాం. జాగ్రఫీది అలా ఇస్తాము, ఇండియన్ హిస్టరీ ఇస్తాము, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అండ్ మీకు ఇంకోటి కరెంట్ అఫైర్స్ సంబంధించింది కూడా ఏ టాపిక్ అయినా కూడా మీకు ఒక 2 లైవ్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ డిసైడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా?
సో టాపిక్‌లో ఎంటర్ అవుదాం. సో చాలామంది ఏంటంటే అర్థమెటిక్‌లో ఫస్ట్ థింగ్ నేనేం చెప్తున్నా అంటే జనరలైజ్‌గా అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు నంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయరు. మీరు ఎస్ఐని ఏం పెట్టుకున్నట్టయితే, ఎఫ్‌బి1 ఏం పెట్టుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్‌సిజిఎల్ ఏం పెట్టుకున్నట్టయితే మీరు నంబర్ సిస్టమ్‌ని మెన్సురేషన్‌ని లైట్ తీసుకోవద్దు. చాలామంది దీన్ని లాస్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి చాప్టర్. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ ఇది. నంబర్ సిస్టమ్ అనేది చాలా చిన్న టాపిక్ కాదు. చాలా బిగ్గెస్ట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. మనకు పోయినసారి ఎస్ఐ 2016లో మనకు ప్రిలిమ్స్‌లో నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఈ 3 టాపిక్స్ కలిపి నంబర్ సిస్టమ్ అంటాము. ఇవన్నీ కలుపుకొని మనకు 18 క్వెషన్‌లొచ్చాయి. ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో వచ్చేసి మనకు 24 క్వెషన్‌లొచ్చాయి. 2019 నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌లో మనకి ఆల్మోస్ట్ 12 క్వెషన్‌లొచ్చినాయి. మెయిన్స్‌లో మనకు 27 క్వెషన్‌లొచ్చాయి. 2022, 23 ప్రిలిమ్స్ 22లో అయింది. 23 మెయిన్స్‌లో అయింది కదా! తెలంగాణలో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్‌లో మనకు 10 క్వెషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్‌కొచ్చేసరికి మనకు 14 క్వెషన్స్ వచ్చినాయి నంబర్ సిస్టమ్ నుంచి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఏపీలో కూడా ఆ విధంగానే ఉంటది. అదే రేషియోలో క్వెషన్స్ వస్తా ఉంటాయి. సో, కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది ఏదో ఈజీ టాపిక్ ఉన్నటువంటి పర్సెంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది గుడ్ అటెంప్ట్ కాదు. ఫస్ట్ నంబర్ సిస్టమే నేర్చుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఇది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు జాబ్‌ని తెచ్చిపెట్టే చాప్టర్స్ ఏమున్నాయంటే గుర్తుపెట్టుకోండి. జాబ్ పెట్టే చాప్టర్స్ నంబర్ సిస్టమ్, మెన్సురేషన్. తర్వాత వన్ ఆఫ్ ద డేలో మీకు ఒక వీడియో ప్రొవైడ్ చేస్తున్నాము. అసలు అర్థమెటిక్‌లో సిలబస్ ఎలా ఉంటుంది? ఎలా ప్రిపేర్ కావాలి? ఎలాంటి టెస్ట్‌లు రాయాలి అని కూడా అర్థమవుతా ఉంటది. రీజనింగ్ కూడా అలానే చెప్తా ఉంటాము. అది మీకు రెగ్యులర్ లైవ్‌తో సంబంధం లేకుండా ఒక స్పెషల్ వీడియో వస్తుంది. అది ఆల్రెడీ అయిపోయింది. ఎడిటింగ్‌లో ఉంది. ఐ విల్ పోస్ట్ వితిన్ 2-3 డేస్. చలో టాపిక్‌లో ఎంటర్ అవుదాం. నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. దీన్ని ఫౌండేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటాం. స్ట్రాంగ్ పిల్లర్. ఇది గనుక మీరు ప్రాపర్‌గా నేర్చుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు భయం ఖచ్చితంగా పోతుంది. సో, ఈ టాపిక్‌లో మనం ఫస్ట్ సిలబస్ చూద్దాం. ఏ టాపిక్ అయినా పర్టిక్యులర్‌గా మీరు సిలబస్ కవర్ చేయాలి. మైక్రో సిలబస్ అంటాం. దీనిలో ఫస్ట్ డెఫినిషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ నంబర్స్. డైరెక్ట్‌గా దీని నుంచి మనకు 2-3 మార్క్స్ అనేది మనకు డైరెక్ట్ క్వెషన్స్ వస్తున్నాయి. ఏది డెఫినిషన్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్ మీద. తెలుగులో సంఖ్యలు ప్రాథమిక నిర్వచనాలు మరియు రకాలు అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్ క్వెషన్స్ మనకు 1 ఆర్ 2 పడుతున్నాయి. దాంతో పాటు సింప్లిఫికేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీని మీద ఉంటుంది. నీకు ఎన్ని బేసిక్స్ తెలిసినా, ఎన్ని కాన్సెప్ట్స్ తెలిసినా సింప్లిఫికేషన్ రాకపోతే మాత్రం మీరు ఎగ్జామ్‌లో అనుకున్న టైంలో ఆన్సర్స్ చేయలేరు. సో, ఖచ్చితంగా సింప్లిఫికేషన్‌లో థరోలీ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్స్‌తో పాటు పర్సెంటేజ్, ఫ్రాక్షన్, డెసిమల్ చార్ట్ అని ఉంటుంది. దశాంశాలు, భిన్నాలు మార్చడం అనేది ఒక పట్టిక ఉంటుంది. అది కూడా నేర్చుకోవాలి. స్క్వేర్స్, క్యూబ్స్ కూడా చూడగానే గుర్తుపట్టే రేంజ్ మనకు రావాలి. ఓకే. తర్వాత యూనిట్ డిజిట్, 10 డిజిట్ ఒకట్ల స్థానం కనుక్కోవడం. సో, 10 డిజిట్ క్వెషన్స్ అయితే ఇప్పటివరకు మనకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో కనిపించలేదు. ఇది యూపీఎస్సీ, సీసాట్‌లో, సీజీఎల్ వాళ్ళకి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద టాపిక్‌లో 10 డిజిట్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఇప్పటివరకైతే మనకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో కనపడలేదు. సో, లాస్ట్‌లో చెప్పుకుంటాం. రిమైండర్స్ అండ్ పవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. ఈసారి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా శేషాలు, ఘాతాలు మీద కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఫైండింగ్ పవర్ ఆఫ్ నంబర్, సంఖ్యల యొక్క ఘాతం కనుక్కోవడం. ఫ్యాక్టోరియల్ ఉంటుంది. వాటిలో కనుక్కుంటా ఉంటాం. చాలా 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 ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌లో ఈ క్వెషన్ పడకపోయినా మెయిన్స్‌లో డామ్ షూర్‌గా దీని నుంచి క్వెషన్ పడుద్ది. ఓకే. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఇది మనకు మల్టిపుల్స్ మీద 2019లో 5 క్వెషన్స్ పడ్డాయన్నమాట. ఈ సెట్ ప్రాపర్టీ యూజ్ చేశాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్రాపర్టీ యూజ్ చేసి క్వెషన్స్ ఇచ్చాడు. ఓకేనా. 5 క్వెషన్స్ ఇచ్చాడు 2019 మెయిన్స్ పేపర్‌లో. చాలా మందికి చదివినప్పుడు అర్థం కాలేదు అది. సో, అన్ని మోడల్స్ ఉంటాయి దీనిలో డిస్కస్ చేస్తుంటాం. ఫ్యాక్టర్స్, కారణాంకాలు చాలా చాలా ఇంపార్టెంట్. హెవీ స్కోర్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. డైరెక్ట్‌గా మనకు 2 క్వెషన్‌లు పడుతున్నాయి ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో కూడా 2 క్వెషన్స్ పడుతున్నాయి. ట్రైలింగ్ జీరోస్ అంటాం, అంత్య సున్నాలు అంటాం. ఇది పోయినసారి ప్రిలిమ్స్‌లో పడలేదు కాబట్టి ఈసారి మనం దీని నుంచి క్వెషన్ డైరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి 2025, 26లో యూపీఎస్సీ, సీసాట్‌లో కంటిన్యూషన్‌గా క్వెషన్స్ పడుతున్నాయి. ట్రైలింగ్ జీరోస్, అంత్య సున్నాల మీద. ఎస్ఎస్‌సి, సీజీఎల్ కూడా కంటిన్యూషన్‌గా క్వెషన్స్ పడుతున్నాయి. సో, ప్రతి ఎగ్జామ్ కూడా ఒక ఎగ్జామ్ బోర్డ్‌ని ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఈసారి మనకు ట్రైలింగ్ జీరో మీద డామ్ షూర్‌గా క్వెషన్ పడే అవకాశం ఉంది. తర్వాత సిరీస్ బేస్డ్ క్వెషన్, శ్రేణులకు సంబంధించిన ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ చాలా ఇంపార్టెంట్. భిన్నాలు, దశాంశాలు ఇది కూడా డైరెక్ట్ క్వెషన్ వస్తుంది మనకు. అదేవిధంగా సింప్లిఫికేషన్‌లో చాలా రోల్ ప్లే కూడా చేస్తుంది మనకు. అర్థమవుతుందా? సో, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది అసలు టచ్చే చేయరు. చాలా తప్పండి. ఫ్రాక్షన్స్‌లో అసెండింగ్ ఆర్డర్ కనుక్కోండి, డిసెండింగ్ ఆర్డర్ కనుక్కోండి, బిగ్గెస్ట్ ఫ్రాక్షన్స్, స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ కనుక్కోమండి. అట్లాంటియన్నీ కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత సిరీస్ బేస్డ్ క్వెషన్. ఇక్కడ ఫిబొనాకీ సిరీస్ ఉంటుంది.
ప్రతి ఎస్ఐ ఎగ్జామ్లో ఒక ఫిబొనాకీ సిరీస్ మీద క్వశ్చన్ ఉంటుంది. మనకు టర్మ్ 1 అని ఇస్తాడు, T1 T2 Tn అని టర్మ్స్ ఇస్తూ ఉంటాడు. ఫిబొనాకీ సిరీస్ అందరూ కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లేదా జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ జనరల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. టర్మ్స్ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఆ టర్మినాలజీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా సిరీస్ బేస్ మీద క్వశ్చన్ వస్తుంది, అది చాలా టఫ్ ఉంటుంది. చాలా మంది దీన్ని వదిలేస్తారు, టైం సరిపోక వదిలేస్తూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట మీకు. తర్వాత సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, సూక్ష్మీకరణ. గుర్తుపెట్టుకోండి, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఎస్ఐలో డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ పడుతున్నాయి మనకు. ఆ సింప్లిఫికేషన్స్ మనకు 3 మోడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1 రెగ్యులర్ సింప్లిఫికేషన్, సాధారణంగా వాడే సూక్ష్మీకరణలు ఉంటాయి. రెండోది పర్సంటేజ్ బేస్డ్ సింప్లిఫికేషన్. మూడోది ప్యూర్ మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్. ప్యూర్ మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ అంటే సర్డ్స్, ఇండిసెస్ అంటే మనకు కర్ణులకు సంబంధించిన సూక్ష్మీకరణ, ఆల్జిబ్రా అంటాం, అవునా. బీజీ సమాసాలకు సంబంధించిన సూక్ష్మీకరణ అంటే a+b+c వాల్యూ ఇస్తాడు, అక్కడ a3 b3 c3 వాల్యూ కనుక్కోవాలి. అంటే ఆల్జిబ్రిక్ బేసిస్ సింప్లిఫికేషన్స్ కూడా ఉంటాయి మనకు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా డిమాండింగ్ టాపిక్. 5 క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకే, తర్వాత ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఈ చాప్టర్ అయితే చెప్పాలంటే ఒక టాప్ ఎడ్జ్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చాప్టర్ మీద క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఇస్తున్నాడు. మొన్న రాసిన మన ఎగ్జామ్ పేపర్లో కూడా నేను క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, చాలా టఫ్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో గాసాబా ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. తర్వాత మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ రెగ్యులర్గా సింప్లిఫికేషన్స్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కవర్ అప్ చేస్తూ ఉంటాం. ఇట్స్ అ బిగ్గెస్ట్ చాప్టర్. మళ్ళీ చెప్తున్నాను, అందరు ఈ చాప్టర్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి డేర్ చేయరు, ఎందుకంటే లెంతీ టాపిక్ ఇది. బట్ నేను నా స్టూడెంట్స్కి, నా క్లాస్ వినాలందరికీ ఖచ్చితంగా మంచి స్కోర్ రావాలన్న థాట్తోనే నేను ఖచ్చితంగా నంబర్ సిస్టమే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, రైట్, టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా చాలా మంది అసలు బేసిక్స్ని టచ్ చేయట్లేదు. అది అతి పెద్ద తప్పు. మీరు బేసిక్ చదవకపోతే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూస్తే మీకు అర్థం కాదు అసలు ఆ క్వశ్చన్ మీరు నా దృష్టిలో షార్ట్ కట్ అంటే క్వశ్చన్ చూడగానే చదువుతున్న వెంటనే అది ఏంటో అనే అర్థం నీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అర్థం కావాలి. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డెఫినేషన్స్ గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం. నంబర్ అంటే ఏంటి? నంబర్ అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, దిస్ ఇస్ ఆర్థమెటిక్ వాల్యూ. ఇది మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ బేస్లో అడుగుతాడు. ఆర్థమెటిక్ వాల్యూస్ యూజ్ రిప్రజెంట్ ఏ క్వాంటిటీ. అంటే సో సంఖ్య అనేది ఒక పరిమాణాన్ని చూపించే ఒక అంక గణిత విలువని సంఖ్య అంటాం, అవునా. డెఫినేషన్ అనేది చాలా మ్యాండేటరీ. వాట్ ఈస్ మీన్ బై నంబర్? నంబర్ ఇస్ అ ఆర్థమెటిక్ వాల్యూ, ఒక ఆర్థమెటిక్ వాల్యూ అని చెప్తా ఉంటాం. ఆర్థమెటిక్ అంటే అందరూ ఏదో మ్యాథమెటిక్స్ అనుకుంటారు. ఆర్థమెటిక్ అంటే ఏంటి అంటే ప్రైమరీ ఆపరేషన్స్, ప్రాథమిక పరిక్రియలు. ఆర్థమెటిక్ అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాథ్స్, ఇట్స్ అ బిజినెస్ మ్యాథ్స్ అని చెప్పుకుంటాం. బిజినెస్ ఆర్థమెటిక్ ప్రతిరోజు నిత్య జీవితంలో మనం వాడేదే. టైమ్ అండ్ వర్క్ మనం వాడతాం, టైమ్ అండ్ డిస్టెన్స్ మనం వాడతాం, ప్రాఫిట్ అండ్ లాస్ మీరు షాప్కి వెళ్ళి కొన్నప్పుడు వాడతారు, సింపుల్ అండ్ కాంపౌండర్స్ మీరు అప్పులు ఇచ్చినప్పుడు వాడుతూ ఉంటారు, మిక్సెస్ అండ్ అలిగేషన్ ఒకరు చీట్ చేయడంలో మీరు వాడుతూ ఉంటారు, కొన్నంలో వాడుతూ ఉంటారు, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఇవన్నీ రెగ్యులర్గా వాడే టాపిక్స్. ఆర్థమెటిక్ అంటే ఇట్స్ అ బిజినెస్ మ్యాథమెటిక్స్. సో ఈ ఆర్థమెటిక్ అంటే ఒక ప్రైమరీ ఆపరేషన్స్ మీద వర్కౌట్ అవుతాయి. ప్రాథమిక పరిక్రియలు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఏ టాపిక్ అయితే ఈ 4 ప్రాపర్టీస్ యూస్ చేసుకొని ఉంటుందో దాన్ని ఆర్థమెటిక్ అంటాం. ఈ ఆర్థమెటిక్ ఒక కాన్సెప్ట్ కనుక జోడి చేస్తే అండ్ లాజిక్ కనుక జోడి చేస్తే ఆ టాపిక్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటిది? ప్రైమరీ ఆపరేషన్ ప్లస్ కాన్సెప్ట్ ప్లస్ లాజిక్, ఈ 3 కలిపి దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని పెట్టినప్పుడు ఖచ్చితంగా డిఐ కూడా ఒక టాపిక్ వస్తుంది అనా. సో గుర్తుపెట్టుకోండి, కొంచెం తెలవడం అనేది మనకు మ్యాండేటరీ. నంబర్ అంటే ఏం చెప్తున్నాను? ఒక ఆర్థమెటిక్ వాల్యూ టు రిప్రజెంట్ సమ్ క్వాంటిటీ రిప్రజెంట్ కోసం వాడుతుంటాం. మరి క్వాంటిటీ రిప్రజెంట్ చేసినప్పుడు ఇక నేను చూడమ్మా, ఇక నేను 97 పెట్టాను, 79 పెట్టాను. 97లో ఉన్నటువంటి డిజిట్ 9 ఉంది, 7 ఉంది. 79లో కూడా 7 ఉంది, 9 ఉంది. మరి రెండు ఒకే నెంబర్లు అంటే కాదు. అంటే మనకున్న డిజిట్స్ని బేస్ చేసుకొని కొన్ని నెంబర్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. ఆ నెంబర్స్ అనేది మనకి డిఫరెంట్గా రావాలి, అవునా, డిఫరెంట్గా రావాలి. దాని గురించి నెంబరు 2 వాల్యూస్ని ఫాలో అవుతూ ఉంటాయి. అదేంటి కూడా డిస్కస్ చేద్దాం, అవునా. సంఖ్యని ఏర్పరచాలంటే మనకు ఖచ్చితంగా 2 ప్రధాన విలువలు కావాలి. అది ఒకటి స్థాన విలువ, ఇంకోటి ముఖ విలువ. వాటి ఆధారంగా సంఖ్యలు ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు సంఖ్య అంటే అర్థమైపోయింది కదా. సంఖ్య అంటే ఏంటిది? ఒక అంకగణితం విలువ, ఒక పరిమాణాన్ని చూపించడానికి వాడేటువంటి వాల్యూ. ఏ ఆర్థమెటిక్ వాల్యూ టు రిప్రజెంట్ అ స్ట్రక్చర్ ఆర్ ఎనీ
క్వాంటిటీ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మనం డిస్కస్ చేసే దగ్గర నంబర్ సిస్టమ్స్లో చాలా మోడల్స్ ఉంటాయి, బట్ మేజర్లీ మనము ఎక్కువ యూజ్ చేసే మోడల్స్ మనకు 4 చాలా టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఉంటాయి, అవునా? బట్ మనం యూజ్ చేసేది 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అనమాట. సంఖ్యా వ్యవస్థలు చాలా రకాలు ఉంటాయి, మనం ముఖ్యంగా 4 రకాలైతే మనం వాడుకలో ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ డేకా సిస్టమ్ అంటాం. దశాంశ సంఖ్యామానం డేకా సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్. రోజు వాడేది మీరు డేకా సిస్టమే, దశ సంఖ్యా వ్యవస్థ అంటాం. బైనరీ నంబర్, అవునా? ద్విసంఖ్యామానం. ఆక్టల్ నెంబర్, షష్టాంశమానము, శతాంశమానము, అది షోడాంశమానం అని అంటాం, అవునా? ఇది ఆక్టల్ నెంబర్ అంటే అష్ట సంఖ్యా వ్యవస్థ అంటాం, దాన్ని షోడాంశమానం అని చెప్పుకుంటా ఉంటాం, అవునా? తెలుగు మీడియం వాళ్ళకి సో పదాలు రాస్తున్నాను ఇక్కడ. డెసిమల్ అంటే దశాంశ సంఖ్యా రూపం, ఇది ద్విసంఖ్యామానము, ఇది అష్ట సంఖ్యామానము, ఇది షోడాంశ అని చెప్పుకుంటా ఉంటాం, అవునా? డెసిమల్ సిస్టమ్ అంటే బేస్ భూమి ఎంత ఉంటుందంటే 10 డిజిట్స్ ఉంటాయి, అవునా? 10 డిజిట్స్ ఉంటాయి. సో బేస్ 10 డిజిట్స్ ఉంటాయి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతే ఎక్కడ దాకా ఉంటుంది? 9 దాకా ఉంటుంది. డెకా సిస్టమ్ అంటాము, డెసిమల్ సిస్టమ్ అంటాము, కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమవుతుందా? డెకా సిస్టమ్ అంటాము, డెసిమల్ సిస్టమ్ అంటామండి. బేస్ ఎక్కడ ఉంటుందండి? 10 ఉంటుందండి. బేస్ ఏముంటుంది? 10 ఉంటుంది. బేస్ 10 ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి దీని మీద ఒక క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది, ఏంటో కూడా చూద్దాం. మనకు డెకా సిస్టమ్ భూమి 10 ఉంటుంది. భూమి ఎంత ఉంటుంది? మనకు 10 ఉంటుంది. 10. ఏమేమి వాడతారు డిజిట్స్? 0 నుంచి 9కి వాడుతూ ఉంటారు, 0 to 9. సో 0 to 9 వాడితే దాన్ని డెకా సిస్టమ్ అంటాం. నెక్స్ట్ బైనరీ డిజిట్స్. బైనరీ అంటే ఇక్కడ ఎవరు? 0, 1. దీన్ని మిషన్ మెకానిజం అని కూడా చెప్తా ఉంటాం, మిషన్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే బైనరీ లాంగ్వేజ్ అని చెప్తా ఉంటాం, మిషన్ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్ దీని మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే ఇది ఎస్ఐ మెయిన్స్లో మనకు మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ బేస్గా అర్థమెటిక్ని మిక్స్ చేస్తూ మనకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. అదొక కంప్యూటర్ అల్గారిథం టైప్ ఇస్తున్నాడు, ఇచ్చి దాని కింద 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు ఇస్తున్నాడు. అక్కడ మనం బాగా డిస్కస్ చేస్తాం. బైనరీ మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ అంటాం, చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్, అష్ట సంఖ్యా వ్యవస్థ అంటాం. బేసిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 8 దగ్గర స్టార్ట్ అవుతుంది. 8 దగ్గర స్టార్ట్ అయ్యి అందులో ఉండేటువంటి అంకెలు 0 నుంచి మొదలుకుంటే 7 వరకు ఉంటాయి. 0, 1, 2 అప్ టు ఎక్కడ దాకా ఉంటాయి? 7 దాకా ఉంటాయి. దెన్ ఆఫ్టర్ హెక్సాడెసిమల్ సిస్టమ్, షోడాంశమానం. సో షోడాంశమానం చూద్దాం. ఇదేమో 0 నుంచి మొదలు పెడితే 7 దాకా అని చెప్తున్నాం. మరి ఈ షోడాంశమానం చూద్దాం. షోడాంశమానం ఎలా ఉంటుందంటే 0 to 9 వరకు ఎన్ని వచ్చినాయి? మనకు 10 వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ 11th ABCD అండ్ ఏముంటుంది? ఎఫ్ వరకు ఉంటుంది, ఓకేనా? సో ఇవి మనకు ఇంపార్టెంట్ అనమాట, వాడే డిజిట్స్. సార్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏబీసీనే వాడాను కదా, ఇంకేనా వాడతారంటే వాడు N1, N2, N3 అలా కూడా వాడుతూ ఉంటాడు, లేదా MNOP అలా కూడా వాడు యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే హెక్సాడెసిమల్ సిస్టంలో దీని న్యూమరికల్ రిప్రజెంటేషన్ అంటాం, దీన్ని వెర్బల్ రిప్రజెంటేషన్ అంటాం. ఇది సంఖ్య రూపంగా చెప్పడం, ఇది ఏంటిది? మన ఆల్ఫాబెట్స్ ప్రకారం చెప్పడం అంటాం. ఇక్కడ మనం ఏబిసిడే వాడాలని రూల్ ఏం లేదు, ఏమన్నా వాడచ్చు. బట్ మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని మీద మనకు ఒక ప్రొఫార్మా ఇస్తాడు, ఆ ప్రొఫార్మా బట్టి మనం చేయాలి, ఓకేనా? చేయాలి. సో బట్ మనకు ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు మనం రెగ్యులర్గా అడుగుతాడు క్వశ్చన్ ఏమంటాడు అంటే, ప్రతిరోజు జీవన విధానంలో వాడే సంఖ్యా వ్యవస్థ ఇది అంటాడు. వాట్ ఈస్ ద నంబర్ సిస్టమ్ టు యూజ్ ఎవ్రీడే లైఫ్ క్యాలిక్యులేషన్స్ అంటాడు. ఎవ్రీడే లైఫ్ క్యాలిక్యులేషన్స్ వాడే సిస్టమ్ ఎవరు? డేకా సిస్టమ్, డెసిమల్ సిస్టమ్. ప్రతిరోజు సంఖ్యా వ్యవస్థని లెక్కించడానికి వాడే వ్యవస్థని ఏమంటాము? దశాంశ సంఖ్యా వ్యవస్థ అని చెప్పుకోవడం జరుగుతుంది, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మోడల్స్ ఉంటాయి, బట్ రెగ్యులర్గా అప్లికబుల్ మోడల్స్ 4 ఉంటాయి, అర్థమైందా? చాలా మోడల్స్ ఉంటాయి. ఈ 4 కాదు, ఇంకా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఒక మోడల్ మనకు దీని మీద పడుతున్నాయి క్వశ్చన్స్, చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డేకా సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తుంటాం. మిస్లేనియస్ క్వశ్చన్స్ అని చెప్పాను కదండి, మీకు ఐడియా ఉంది కదా, సిలబస్ రాసుకున్నారు కదా, మిస్లేనియస్ అని రాశారు కదా. మిస్లేనియస్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడతాయి? వీటి నుంచే పడుతూ ఉంటాయి. మిస్లేనియస్ క్వశ్చన్స్ అని కూడా వీటి నుంచే రావడం జరుగుతూ ఉంటాయి. చలో టాపిక్లో ఎంటర్ అవుదాము. ఇంట్రొడక్షన్ ఇది, టాపిక్ ఎంటర్ అవుదాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మనకు
ఈ మెకానిజం మీద క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. డెసిమల్ నంబర్ సిస్టమ్, డెసిమల్ న్యూమరేషన్ సిస్టమ్, దశాంశ సంఖ్యా వ్యవస్థ. అవునా, దశాంశ సంఖ్యా వ్యవస్థ. ఫస్ట్ దీని ఇండియన్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్, అవునా, ఇండియన్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్లో నేర్చుకున్నాం. భారతదేశ, అవునా, భారతదేశ సంఖ్యా వ్యవస్థ ప్రకారం నేర్చుకున్నాం. ద డెసిమల్ నంబర్ సిస్టమ్ ఆల్సో రిఫర్స్ ద డెసిమల్ నంబర్ సిస్టమ్ ఆర్ బేస్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే దీనిలో చాలా ఇంపార్టెంట్, ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతాయి? రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. రైట్ సైడ్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అంటే అసెండింగ్ ఆర్డర్. ఇగో ఇది ఇప్పుడు చెప్పే వర్డ్ కూడా క్వశ్చన్ అడుగుతాడు, అవునా, క్వశ్చన్ కూడా అడుగుతాడు. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో రైట్ నుంచి ఏ ఆర్డర్ లో ఫాలో అవుతుంది? అసెండింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, అవునా. ఇది కుడివైపు నుంచి ఎడం వైపుకు అనంత సంఖ్యా వ్యవస్థ వరకు ఉంటుంది. కానీ మనం వాడేది మాత్రం కొన్ని స్థానాల వరకు మనం వాడుతూ ఉంటాం. మరి ఇది కుడి నుండి ఎడమ వైపుకు అనంత స్థానంలో ఉంటూ ఆరోహణ క్రమంలో ఉంటుంది. ఏ క్రమంలో ఉంటుంది? ఆరోహణ క్రమంలో. కుడి నుండి ఎడం వైపుకు ఏ నియమాన్ని పాటిస్తుంది? ఆరోహణ క్రమ నియమాన్ని పాటిస్తుంది. కుడి నుండి ఎడమకు అడుగుతాడు, ఏమంటాడు? దశాంశ సంఖ్యా వ్యవస్థ కుడి నుండి ఎడమకి ఏ నియమాన్ని పాటిస్తుంది అని ప్రశ్నించిండు. అర్థమైందా? దశాంశ సంఖ్యా వ్యవస్థ కుడి నుండి ఎడమకి ఏ నియమాన్ని పాటిస్తుందని ఇచ్చాడు. ఏ నియమాన్ని పాటిస్తుంది? ఆరోహణ నియమాన్ని పాటిస్తుంది. అదే ఎడమ నుండి కుడి కంటే అవరోహణ నియమాన్ని పాటిస్తుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి అంటే ద డెకా సిస్టమ్, విచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫాలో ద డెకా సిస్టమ్ ఫ్రమ్ కౌంటింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా? సో రైట్ టు లెఫ్ట్ ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది అన్నాడు. ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. అది లెఫ్ట్ టు రైట్ అయితే ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? డిసెండింగ్ ఆర్డర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి పాయింట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ చాలా జాగ్రత్తగా అమ్మ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఉంది. బేస్ ఎంత ఉంటుంది అంటే చాలా 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 ఇంపార్టెంట్. బేస్ ఎంత ఉంటుంది అంటే 10⁻0. దీని స్ట్రక్చర్ ఆఫ్ యూనిట్ డిజిట్ అంటాం. క్వశ్చన్ చేశాడు. ప్రతి పదము ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త వినండి. నేను ప్రతిదీ కూడా బోర్డు మీద రాయలేకపోవచ్చు, కాబట్టి జాగ్రత్త వినండి. ఓకే, యూనిట్ డిజిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది. కుడి నుండి ఎడమకి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకున్నది ఎవరు? యూనిట్స్. తెలుగు దీన్ని ఒకట్ల స్థానం అంటాం. తెలుగులో దీన్ని మనం ఏమంటామో ఒకట్ల స్థానం అంటాం. దీని రూపం ఎలా ఉంటుంది? 10⁻0, 10 ఘాతం 0, 10⁻0 ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 10⁻0. నెక్స్ట్ ఏముంటుంది? 10², 10⁻1. నెక్స్ట్ ఏముంటుంది? 10⁻1. దీన్ని ఏమంటారు? టెన్స్ అంటాం. టెన్స్ అంటే ఏంటది? పదుల స్థానం. నెక్స్ట్ ఏముంటుంది? 10² అంటే హండ్రెడ్స్, అవునా, వందల స్థానం, అవునా, వందల స్థానం. సో వందల స్థానం. నెక్స్ట్ మనకు 10³ వేల స్థానము. నెక్స్ట్ 10,000, 10⁻4, 10,000. నెక్స్ట్ లక్ష, 1,00,000, 10⁻5, అవునా, లక్ష అని చదువుతాం, అవునా, రైట్. నెక్స్ట్ 10⁻7, 10 లక్షలు అని చదువుతాం, అవునా, 10 లక్షలు అని చదువుతాం, రైట్, అవునా. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం డిస్కస్ చేసేది ఏ సిస్టమ్ ఇప్పుడు? ఇండియన్ డేకా సిస్టమ్. ఇండియన్ డేకా సిస్టంలో ఫస్ట్ ఎవరు ఉంటారు మనకు? యూనిట్స్, ఒకట్ల స్థానం ఉంటారు. సెకండ్ టెన్స్, తర్వాత 100, thousands, 10,000. ఇంకెవరున్నారు? 1,00,000 ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చాడు రాయకండి, జస్ట్ వినండి. క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద బేసిస్ చదవకపోతే ఇదే ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ a proper deca system in Indian. తెలుగు మీడియం వాళ్ళు క్రింది వాణిలో ఏ సమూహం భారతదేశ దశ సంఖ్యా వ్యవస్థని చూపిస్తుంది. ఇది ప్రశ్న. ఇలా ఇచ్చాడు మనకి, ఓకేనా. ఇస్తూ ఆప్షన్ ఏ బిలియన్,
మిలియన్, థౌజండ్స్, తెలిమిన వాళ్ళు బిలియన్, మిలియన్, వేలు. ఓకేనా? ఆప్షన్ బి అవునా? ఆప్షన్ బి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి. సో నథింగ్ బట్ వాట్ 100,000 నెక్స్ట్ ట్రిలియన్ అండ్ యూనిట్. సో నెక్స్ట్ బిలియన్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. డి క్రోర్, 100 అండ్ యూనిట్స్ ఆర్ టెన్స్. ఓకే, ఇది ప్రశ్న. ఏమని ఇచ్చాడు? బిలియన్. తెలుగు మీడియం వాళ్ళకి ఏముంటుందట? బిలియన్ ఉంటుందట. అవునా? బిలియన్. ఓకే, బిలియన్. ఇంకోటి ఏంటిది? మిలియన్, వేలు. ఓకేనా? నెక్స్ట్ 100,000, 100,000. ట్రిలియన్, ఒకట్లో. నెక్స్ట్ బిలియన్, వందలు, వేలు. కోటి, వందలు, ఒకట్లు. ఇది మనకు ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ సిస్టంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిలియన్స్ రావు. ఏం రావు? బిలియన్స్ రావు. ఇండియన్ సిస్టంలో అసలు మనం ఇలా చదవకూడదు. అవునా? సో బిలియన్స్ అనేవి కూడా దేనిలో ఉంటాయి? బ్రిటిష్ సిస్టంలో ఉంటాయి, బ్రిటిష్ డెకా సిస్టంలో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. బిలియన్, ట్రిలియన్స్ అని కూడా ఏంటిది? ఇంటర్నేషనల్ నంబర్ డెకా సిస్టమ్. ఫస్ట్ వన్ రాంగ్. 100,000 అంటే 1,00,000. మనం ఇక్కడ ఏమని చదువుతాం? దీన్ని 1,00,000 అని చదువుతాం. ఇంటర్నేషనల్ డెకా సిస్టంలో దాన్ని వాళ్ళు ఏమని చదువుతారు? 100,000 అని చదువుతారు. ఏమని చదువుతారు? 100,000. 100,000 అంటే లక్ష అన్నమాట. మన దగ్గర దీన్ని లక్ష అని చదువుతాం. అర్థమైందా? అదే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ డెకా సిస్టంలో దాన్ని 100,000, 100,000 అని చదువుతారు. సో కాబట్టి ఇది కూడా ఉంది రాంగ్ ఆన్సర్. ఒకవేళ మీకు ట్రిలియన్ కనబడ్డా కూడా ఇది ఉందనుకోండి, అది ఇండియన్ సిస్టమ్ కాదు. అర్థమవుతుందా? ఇండియన్ సిస్టమ్ దాని పేరు 100,000 ఉంటుందా? ఉండదు. ఏముంటది? లక్ష, 1,00,000 అని ఉంటుంది. అర్థమవుతుందా? 1,00,000 ఉంటుంది. ట్రిలియన్ కనబడ్డది కాబట్టి ఇండియాలో లేదని మనము పెట్టాం తెలియగానే అనుకుంటాం. ఒకసారి ట్రిలియన్ లేదు 100,000 ఉందంటే అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బిలియన్ ఉంది ఇక్కడ, ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఏంటది? ఆప్షన్ డి. కోటి, క్రోర్ ఎక్కడ ఉంటుంది? ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఇండియాలో దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. అవునా? డి అవుతుంది. సో ఇది మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో కానీ, స్టేట్మెంట్ బేస్ లో కానీ ఇలాంటి మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అరే మనకి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు నంబర్ సిస్టమ్ చదివితే బేసిక్ ప్రాపర్టీ మీద క్వశ్చన్ కూడా చేయలేకపోతున్నావు అంటే ఏమనాలి? మనకు 2022లో క్రింది వాటిలో ఏ సమూహము ట్విన్ ప్రైమ్, పర్ఫెక్ట్ నంబర్ అండ్ కో ప్రైమ్స్ కానీ క్వశ్చన్ ఇచ్చాడు మనకి. 2022 ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ప్రిలిమ్స్ లో? క్రింది సమూహంలో ఏ సమూహంలో పరిపూర్ణ సంఖ్య, సంయుక్త సంఖ్య, తర్వాత కవల ప్రధాన సంఖ్య ఉన్న సమూహం అని క్వశ్చన్ ఇచ్చాడు బేసిక్ ప్రాపర్టీ మీద. ఆ ఆప్షన్ లో ఎక్కడైతే 6 ఉంటుందో రైట్ ఆన్సర్ అవుతుంది. అది అలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాపర్టీస్ మీద ఇస్తున్నాడు. సో క్లియర్ గా చదవాలి మనం. ఓకేనా? కాబట్టి మనం అక్కడ ఆప్షన్ మనం ఏం తెలివిగా పెట్టుకోవాలి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్చువల్ వేలో చదివితే ఎగ్జామ్ లో చేయాలి. మనం ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి పర్ఫెక్ట్ చేయాలి. నెంబర్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి, మీరు వదిలేసే టాపిక్ కాదు. నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, ఈ 2 చాప్టర్స్ లో మనకు 35 నుంచి 40 క్వశ్చన్లు మెయిన్స్ లో వస్తాయి. ఈ 2 చాప్టర్స్ లో మనం బైక్ స్కోర్ చేసే మెకానిజం పెట్టుకోవాలి. ఎందుకంటే చేయొచ్చు, సాధ్యం అవుద్ది కూడా. 100% ఈ 2 చాప్టర్లు బైక్ స్కోర్ చేయొచ్చు, సాధ్యం అవుతుంది అతి తక్కువ టైంలోనే. అవునా? టైం సేవ్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆప్షన్ ఏంటిది? క్రోర్, 100 యూనిట్స్. కోటి, వందలు, ఒకట్లు. ఇవి ఎక్కడ ఉంటాయి? మనకు ఇండియన్ సిస్టమ్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఇండియన్ సిస్టమ్ లో ఉంటాయి. కాబట్టి ఇండియన్ సిస్టమ్ లో ఏముంటాయి మనం డిస్కస్ చేద్దాం. ఇండియన్ సిస్టమ్ లో చూద్దాం. ఈ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ ఇవి ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఇవి 10,000 ఎక్కడ ఉంటాయి?
ఇంటర్నేషనల్ కూడా ఉంటాయా ఉండాలి, ఇంటర్నేషనల్ ఉంటాయి. ఎక్కడ మనం డీవియేషన్ అవుతాము 1 lakh దగ్గర, 1 lakh, 10 lakhs, crore ఏముంటుంది క్రోర్, అవునా? సో డిఫరెంట్ టర్మ్స్ అనమాట. ఏమేమి ఉంటాయి డిఫరెంట్ టర్మ్స్? 1 lakh, 10 lakhs, క్రోర్ ఇస్ అ డిఫరెంట్ టర్మ్. అర్థమైందా? డిఫరెంట్ టర్మ్. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తనండి, ఈ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 అనేది అన్నిట్లలో ఇంటర్నేషనల్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ మనకు వ్యతిరేకంగా వేరుగా ఉంటాయి అంటే లక్ష దగ్గర మనకు వేరు ఉంటాయి. లక్ష అంటే ఎంత? 10^5. ఎంత? 10^5. ఓకే, 10^5. సో దిస్ ఇస్ 10^6. సారీ, దిస్ ఇస్ కాల్డ్ 10^6, అవునా? సో 10^5. సో 10^7 అంటే క్రోర్, అవునా? క్రోర్, అవునా? కోటి, అవునా? క్రోర్ అంటాం, రైట్? ఇది మనకు ఉన్నటువంటి మెగా సిస్టమ్ అనమాట, అవునా? సో ఇండియన్ డేకా సిస్టమ్ లాజిక్ అర్థమైందా? ఇండియన్ డేకా సిస్టమ్ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ చాలా అడుగుతుంది మనకు. అర్థమైందా? సో సిస్టమ్ అర్థమైంది కదమ్మా? సో ఫస్ట్ ఎవరు ఉంటారు? యూనిట్స్, టెన్స్, 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాకు తెలుసు అని మీరు ప్రాక్టీస్ చేయరు, బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం మీకు కాలేదు, మనం అనుకున్న టైంలోనే సిలబస్ కంప్లీట్ అవుతుంది, అలానే క్లాసెస్ తీసుకుంటాం. ఓకేనా? ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా వేస్తే, ఫౌండేషన్ దగ్గర మీరు ఆగమాగంగా చదివినా, స్పీడ్గా చదివినా కూడా లాస్ అవుతారు. ఓకేనా? బేసిక్స్ చాలా గట్టిగా చదవండి, తర్వాత చాప్టర్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతారు. నంబర్ సిస్టమ్ ఒకటి మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇక మిగతా టాపిక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. నంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్ కాకపోతే దాని ఎఫెక్ట్ అన్ని చాప్టర్స్ మీద చూపిస్తుంది. అర్థమైందా? రైట్. సో ఎవ్రీబడి ఓకే కదా? క్లియర్? రైట్. సో ఇండియన్ సిస్టమ్ అయిపోయింది కదా ఇప్పుడు.